హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 23 చూసే ముందు పార్ట్ 22 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎదురు చూస్తాను, నీకు నా మీద ప్రేమ కలిగే వరకు ఎదురు చూస్తాను, నువ్వు నన్ను నమ్మే వరకు ఎదురు చూస్తాను. అమ్మవారి దయ వల్ల అనుకోకుండానే మన పెళ్ళి జరిగిపోయింది. ఆ రోజు వరకు కూడా నువ్వు ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావో అని చాలా భయం వేసేది. ఒకవైపు నాన్నగారు కోలుకోవాలి అని ఉన్నా, మరొక వైపు కోలుకుంటే నువ్వు ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావా అనే భయంతో ఆయన త్వరగా కోలుకోకుంటే బాగుండేమో అని మనసు మూలల్లో ఒక్కోసారి అనిపిస్తుండేది. మనసు ఎంతో పిచ్చిది కదా అని అనుకొని బయటకు వచ్చేసరికి అప్పుడే సునంద గారు గదిలో నుండి వస్తూ, ఎప్పుడు వచ్చారా మీరు, అసలు ఇంత ఆలస్యమైంది ఏంటి అని అడిగితే, చాలా ట్రాఫిక్గా ఉందమ్మా, అందుకే ఆలస్యమైంది అని అనడంతో, సరే భోంచేస్తారా, వడ్డించాలా అని అడిగారు ఆవిడ. లేదు, అది బాగా అలసిపోయి నిద్రపోయింది, నాకు కూడా తినాలని లేదు, కాస్త పాలు తాగి పడుకుంటాను అంతే అని అనడంతో, సరే ఇదిగో ఇప్పుడు నీకు పాలు ఇస్తాను, వాడికి కూడా తీసుకుని వెళ్ళు, మళ్ళా మధ్యరాత్రిలో లేచి విసిగిస్తాడు అని అనగానే, అవును వాడు అసలు భోజనం కూడా ఏమీ చేయలేదు, ఆటల్లో పడి అలాగే నిద్రపోయాడు, ఖచ్చితంగా మధ్యలో నిద్రలేచి ఆకలి కోసం ఏడుస్తాడు అని అన్నాడు జ్వలంత్. వాడు తిన్నా తినకపోయినా ఏడుస్తాడులే, వాడికి నీ అలవాటే వచ్చింది కదా అంటూ నవ్వి కొడుకుకు గ్లాసులో పాలు ఇవ్వగా పాలు తీసుకుని వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. అనుకున్నట్టుగానే మధ్యరాత్రిలో అనంత్ లేచి పాలు కోసం ఏడవడం, జ్వలంత్ పాలు పట్టడం, మళ్ళీ అనంత్ నిద్రపోవడం అన్నీ జరిగిపోయాయి. మరునాడు మాత్రమే కాకుండా ఇంకొక 5 రోజులు జ్వలంత్ ఇంట్లోనే ఉన్నాడు. అలా ఈ రోజుల్లో ఆరాధ్య జ్వలంత్ ఇంకా చాలా క్లోజ్ అయ్యారు. దాదాపు జ్వలంత్ ఇంకా ఆరాధ్య ఇద్దరు ఫ్రెండ్స్లా మాట్లాడుకునే స్థాయికి వచ్చారు. ఇదంతా చూస్తూనే సైలెంట్గా ఉన్నారు అనంత్ మరియు సునంద గారు. అప్పటికే అనంత్ గారికి చెకప్ కోసం ఒక 2-3 సార్లు తీసుకుని వెళ్ళారు. అలా అనంత్ గారికి హెల్త్ బాగానే ఉంది అని, ఇక ఆఫీస్కి వెళ్ళొచ్చని డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేయడంతో ఆయన ఆఫీస్కి వెళ్ళే రోజు రానే వచ్చింది. మొదటి రోజు ఆఫీస్కి వెళ్తూ మనవణ్ణి ఎదురు రమ్మని అడిగారు. ఇది మరీ బాగుంది, ప్రతిసారి నన్ను కదా ఎదురు రమ్మని అడుగుతారు మీరు, మనవడు రాగానే నేను అల్లం, మీ మనవడు బెల్లం అయిపోయారా, ఇది ఘోరం, అసలు నేను అస్సలు మాట్లాడను అని సునంద గారు అలిగినట్టుగా చెప్పగా, ఆ మాటలకు అనంత్ ముసిముసిగా నవ్వుకోగా, అవును మరి నా బంగారం నాకు నిజంగానే అదృష్టం అని అన్నారు ఆయన. అలా మనవడు ఎదురుగా రావడంతో అనంత్ గారు ఆఫీస్కి వెళ్ళారు. తండ్రి చాలా రోజుల తర్వాత మొదటిసారి వెళ్తూ ఉండడంతో తండ్రి ఆఫీస్కే బయలుదేరాడు జ్వలంత్ ఆయనతో పాటుగా. వాళ్ళిద్దరూ ఆఫీస్కి చేరుకునేసరికి ఫుల్ వర్క్ పెండింగ్లో ఉండడంతో మేనేజర్ గారు అనంత్ గారితో మాట్లాడుతూ, సార్ చాలా పనులు పెండింగ్లో పడిపోయాయి సార్ అని చెప్పగా, ఆయనతో జ్వలంత్ మాట్లాడుతూ, మీకు నాన్నగారి ఆరోగ్యం గురించి తెలిసిందే కదా, ఇప్పుడు కూడా ఆయనకు వర్క్ గురించి గుర్తు చేస్తే ఆయన ప్రెషర్గా ఫీల్ అవుతారని తెలీదా మీకు అని అడిగాడు. అయ్యో అలా కాదు, సారీ సార్, నేను జస్ట్ సార్కి వర్క్ గుర్తు చేస్తున్నాను అంతే అని అనడంతో, ఇక పైనుంచి వర్క్ అంతా నేను చూసుకుంటాను, నాన్న తీసుకోరు అని అనగానే అనంత్ గారు ఆశ్చర్యంగా కొడుకు వైపు చూడగా, అవును నాన్న, మీరు ఇకపై ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి అని అన్నాడు. మరి అప్పుడు నీ బిజినెస్ నా బిజినెస్ నీకు చాలా బర్డెన్ పడుతుంది కదా నాన్న అని అడగ్గా, పర్వాలేదు, నేను కొన్ని రోజులు చూసుకుంటాను, ఆ తర్వాత నిదానంగా మీ ఆరోగ్యం బాగయ్యాక బిజినెస్లోకి రండి, కానీ అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి, ఈరోజు కూడా మీరు వస్తాను అంటే నేను వద్దనే చెప్పాలి అని అనుకున్నాను, కానీ ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న మీకు బోర్గా ఉంటుందని అందరినీ కలిస్తే మీరు కొంచెం మళ్ళీ మనుషుల్లో పడతారు అని ఆరాధ్య చెప్పడం వల్ల తీసుకుని వచ్చాను అని అనగానే, అంటే నీ పెళ్ళని చెప్పిందని నన్ను నా ఆఫీస్కి పంపిస్తున్నావు అన్నమాట అని నవ్వారు ఆయన. అయ్యో అలా కాదు నాన్న అని నవ్వాడు జ్వలంత్. అర్థమవుతుందిలేరా, ఇన్ని రోజులు అమ్మ నాన్న అని అన్నావు, ఇప్పుడు భార్య రాగానే అమ్మ నాన్న అనటం లేదు అని అనడంతో, చాలా అని అన్నాడు జ్వలంత్. చాలా సమయం ఆఫీస్లో ఉన్న తర్వాత తండ్రిని తీసుకొని ఇంటికి వచ్చి వెంటనే జ్వలంత్ మళ్ళీ తన కంపెనీకి వెళ్ళిపోయాడు.
రావడంతోటే ఆనందంగా భార్యకు కోడలే తనను ఆఫీస్కి తీసుకువెళ్ళమని జ్వలన్కి చెప్పింది అని చెప్పి ఆనందపడిపోతూ, నిజంగా నా కొడుకులో ఇలాంటి మార్పు నేను కలలో కూడా ఊహించలేదు. వాడు మారుతాడు అని ఎప్పుడూ ఒక చోట నమ్మకం ఉన్నా కానీ వాడి బిహేవియర్ వల్ల వాడు ఇక మారడేమో అనే భయం, ఆ ఆశ కూడా సన్నగిల్లిపోయింది. బట్ ఈరోజు నా కొడుకును చూస్తూ ఉంటే చాలా ప్రౌడ్గా ఉంది అంటూ ఆరాధ్యను చూసి, నా కొడుకు ఇలా మారడానికి కారణం మాత్రం నువ్వే అమ్మా అని అనడంతో, అయ్యో అలా ఏం లేదు మావయ్య, ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ అంతే, నా పేరు అడ్డు చెప్పుకుంటున్నారు. నిన్న నాతో మాట్లాడుతూ మీ గురించి చాలా కంగారు పడిపోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ టెన్షన్ తీసుకుంటే కష్టమవుతుంది అని చాలాసేపు మదన పడిపోయారు మావయ్య అని చెప్పడంతో, ఇప్పుడు నిజంగా నాకు చావే వచ్చినా కూడా నాకు ఎలాంటి బాధ లేదు, ఆనందంగా చచ్చిపోతాను అని అన్నారు ఆయన. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మతుండే మాట్లాడుతున్నారా? అన్ని శుభాలే జరుగుతున్నాయని అనుకుంటూ ఉంటే ఇప్పుడేమో మీరు ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం కూడా బుద్ధి లేదు అని తిట్టడం మొదలుపెట్టారు సునంద గారు. అవును మావయ్య, మీరు ఇలా అనకూడదు. మీరు బాగుంటేనే 100 మంది బాగుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండాలి. మీ కొడుకులో వచ్చిన మార్పు శాశ్వతమైంది అని మీరు తెలుసుకోవాలి అని అనగానే ఆయన ఆశ్చర్యంగా తనను చూస్తూ, నిజంగానే నువ్వు నమ్ముతున్నావారా జ్వలన్ పూర్తిగా మారిపోయాడు అని షాక్తో అన్నారు. మారాడు మావయ్య, నాకు తెలిసి ఆయన పర్మనెంట్గా మారాడని అనిపిస్తుంది. ఒక మనిషిని నమ్మించడానికి మారినట్లయితే అన్ని విషయాల్లో మారాల్సిన అవసరం లేదు. అలా అయితే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ అబ్బాయి ఏ విషయంలోనూ నన్ను ఇంప్రెస్ చేయడానికి మారుతున్నట్లుగా నాకు ఇక్కడ అనిపించలేదు అంతే అని అనడంతో సునంద గారు ఆనందంగా ఆరాధ్య పక్కకు వెళ్ళి కూర్చొని, అంటే నువ్వు వాడిని యాక్సెప్ట్ చేస్తున్నావా తల్లి అని ఆనందంగా అడిగారు. ఆ మాటకు ఆరాధ్య సైలెంట్ అయిపోయింది. ఎందుకు తల్లి, వాడిలా నీకోసమే కదా మారాడు అని అనడంతో, మీరు ఇప్పుడు మారింది చూస్తున్నారు అత్తయ్య, కానీ 4 సంవత్సరాలు, ఆ 4 సంవత్సరాలు కనీసం నేను ఎక్కడున్నానో, బ్రతికున్నానో చనిపోయానో అని కూడా పట్టించుకోలేదు. అతను ఇప్పుడు 4 రోజులు నా కోసం మారిపోయాడు అనగానే నేను తనని యాక్సెప్ట్ చేయమంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు అతను బాబు కోసం మారాడు, నా కోసం కాదు. తనకు కొడుకు కావాలి, నేను కాదు అని అనడంతో, లేదు తల్లి, వాడు మీ ఇద్దరి కోసం మారాడు. వాడు అమ్మాయిల వెంట తిరిగేవాడే, కాదనను. కానీ ఎవ్వరితో ప్రేమ అని అనలేదు. ఇంతవరకు నీతో మాత్రమే ప్రేమ వరకు వెళ్ళాడు. నిన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. నువ్వు వెళ్ళిపోయాక వాడు ఎంత నరకం అనుభవించాడో మాకు మాత్రమే తెలుసు. మేము కళ్ళారా చూసాము. డ్రగ్స్కి బానిసయ్యాడు, మందుకు బానిసయ్యాడు. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు మీ మావయ్య గారు. ఒకవైపు కొడుకును చూసుకుంటూ మరొక వైపు నీ కోసం వెతికించారు. నువ్వు ఎక్కడున్నావో తెలియలేదు. ఇంకా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి అనుకునే వరకు కూడా వెళ్ళాము అని అనడంతో, ఏమో అత్తయ్య, మాకు తెలీదు. అసలు నాకు పెద్దగా ఆలోచించే శక్తి కూడా లేదు. నేను కూడా ఒక సాధారణ అమ్మాయినే. కాకపోతే మీరు నా పరిస్థితిలో ఉండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంతగా బాధపడ్డాను అని. నా స్థానంలో ఉంటేనే అర్థమవుతుంది అత్తయ్య. మెడలో పసుపు తాడు లేకుండా చేతిలో కొడుకుతో ఉన్న అమ్మాయి అంటే సమాజానికి ఎంత చులకనో చెప్తే అర్థం కాదు అని చెప్పి ఇంకక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది ఆరాధ్య. ఆరాధ్యకు జ్వలన్ పూర్తిగా మారిపోయాడని తెలుసు. ఆ మార్పు తన కోసమే అని, తన కొడుకు కోసమే అని తెలుసు. కానీ 4 సంవత్సరాలుగా తను పడిన నరకయాతన, వేదన, ఆ మార్పుని అభినందించలేకపోతోంది. ఆరాధ్య గదిలోకి వెళ్ళగానే భర్త వంక చూసిన సునంద గారు, ఏమైందండి, మీరు ఏదో అన్నారు కానీ ఇప్పుడు ఇంకేదో జరుగుతోంది. తను బాబు మారిందేనో ఒప్పుకుంటుంది కానీ వాడిని యాక్సెప్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు అని అనగానే, కాస్త సమయం ఇవ్వు, అన్నీ అవే సర్దుకుంటాయి. అమ్మాయికి వాడు మారాడు అని అర్థమవుతుంది. కానీ అమ్మాయి పడిన బాధలు ఆ మార్పుని అధిగమించాయి. ఎప్పుడైతే వాడి మీద ఉన్న ప్రేమ తన 4 సంవత్సరాల బాధను పోగొడుతుందో అప్పుడే అమ్మాయి వాడు ఆనందంగా ఉంటారు. కాబట్టి పెద్దగా ఆలోచించకు అని అన్నారు అనంత్ గారు. దాదాపు 2 గంటల తర్వాత బయటకు వచ్చిన ఆరాధ్య ఎందుకో ముభావంగా ఉంటూ,
అత్తయ్య, మావయ్య, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పగా, చెప్పరా అని అనడంతో మావయ్య ఆరోగ్యం దృష్ట్యా నేను వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని అనగానే ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన కొడుకును ఆహ్వానించకపోయినా సరే కనీసం ఇంట్లో ఉంటుంది కదా అని అనుకుంటున్న వాళ్లకు ఆరాధ్య మాటలు షాక్ని ఇవ్వడంతో సైలెంట్ అయిపోగా అప్పుడే కొడుకుని తీసుకొని అక్కడికి వచ్చిన జ్వలం ఆరాధ్య దగ్గరికి వెళ్ళి, నేను నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా అని అడిగాడు. లేదు అని అంది. మరి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు అని అడిగితే, నేను మావయ్య గారి ఆరోగ్యం కోసం వచ్చాను, ఇప్పుడు ఆయన బాగున్నారు కదా, అందుకే వెళ్తాను. నేను కూడా నా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలానే ఉన్నట్లయితే మళ్ళీ నా కాళ్ళ మీద నేను నిలబడలేను. అలాగే కాంట్రాక్ట్ ఇచ్చిన సార్కి నేను మనీ పే చేయలేను. అంతేకాకుండా అనంత్ కూడా సమ్మర్ క్యాంప్కి వెళ్ళాలి అని చెప్పగా, ఇక్కడ నుండి పంపిద్దాం కదా సమ్మర్ క్యాంప్కి అని అన్నారు అనంత్ గారు. లేదు మావయ్య, నేను బాబుని తీసుకుని వెళ్తాను అని అనగానే ఆయన కళ్ళ నీళ్లతో ఏం మాట్లాడకుండా ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. సునంద గారైతే ఆరాధ్య చేతులు పట్టుకొని, నా కొడుకు నిన్ను ఎంతగా కష్టపెట్టాడో, నా కొడుకు వల్ల నువ్వు ఎంతగా నష్టపోయావో నాకు తెలుసు. కానీ ఈ 4 సంవత్సరాల కాలాన్ని వెనక్కి తీసుకురాలేం మేము. బట్ నీకు ఫ్యూచర్ మొత్తం ఆ 4 సంవత్సరాలు గుర్తు రాకుండా చూసుకునే బాధ్యత మాది. నీకు తల్లిలా మారడానికి నేను సిద్ధమే. మీ మావయ్య గారు నీకు తండ్రిలా తోడుంటారు. వాడిని మాకు దూరం చేయకు తల్లి. నువ్వు వాడు దూరం అయితే తట్టుకునే శక్తి ఈ వయసులో మాకు లేదు. ఎన్ని సంవత్సరాలుగా మేము కూడా ఏ రోజు ప్రశాంతంగా బ్రతికింది లేదు. మీరు వచ్చాకే కాస్త ప్రశాంతంగా ఉన్నాము. ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ మాకు ఈ ప్రశాంతతను, ఆనందాన్ని దూరం చేయకు తల్లి. ఎంత ఆస్తి ఉన్నా కూడా నా అనుకునే వాళ్ళు నా దగ్గర లేకపోతే జీవితానికి సార్థకత అనేది ఉండదు. ఒక్కసారి మా గురించి ఆలోచించు. దానికి నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా మేము సిద్ధమే అని ఆవిడ వంగి కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే, అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు, ప్లీజ్ అంటూ ఆవిడని లేపి గట్టిగా హత్తుకొని, తల్లి లాంటి వారు మీరు, ఇలా మాట్లాడకూడదు అత్తయ్య ప్లీజ్ అని అంది. నిజంగా నీకు నేను తల్లి సమానురాలిని అయితే దయచేసి ఉండు తల్లి. మమ్మల్ని కనీసం నా కొడుకు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా మా దగ్గర ఉంచుకున్నామని అనుకో అని బ్రతిమలాడారు ఆవిడ. అటు ఆవిడని కాదనలేక, అలాగే అక్కడే ఉండలేక సతమతమవుతూ, నాకు కాస్త సమయం ఇవ్వండి అత్తయ్య అని అనడంతో అప్పటి వరకు వస్తున్న కన్నీటిని తుడుచుకొని, నువ్వు ఇక్కడే ఉంటాను అన్న శుభవార్త నాకు చెప్పు చాలు తల్లి. అంతకంటే నాకు కావాల్సింది ఏదీ లేదు. నేను ఏది కోరుకోను అంటూ అప్పటికే అక్కడికి వచ్చిన మనవడిని తీసుకొని, ఇలా రా నాన్న అంటూ గదిలోకి వెళ్ళిపోయారు. ఆరాధ్య తన గదిలోకి వెళ్ళింది. కాసేపటికి తన గదిలో నుండి బయటకు వచ్చిన ఆరాధ్యకు అనంత్ గారు ఇద్దరు లాయర్లతో ఏదో మాట్లాడుతూ చర్చిస్తూ కనపడగానే వాళ్ళని చూసి వెళ్తూ ఉంటే, అమ్మా కొంచెం టీ తీసుకురావా అని అన్నారు. అలాగే మావయ్య అంటూ వెళ్ళింది ఆరాధ్య. తను టీ తీసుకొని వచ్చేలోపు, మీ అబ్బాయికి పెళ్లి జరిగిందని అందరూ అంటున్నది నిజమేనా అని అడగ్గా, అవును సార్ అని అన్నారు అనంత్ గారు. మరి రిసెప్షన్ అంటూ ఏమి ఇవ్వలేదేంటి సార్ అని అడగ్గా, చేస్తాం, కాస్త సమయం కుదరలేదు, సమయం కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాము అని అనడంతో అలాగే అన్నారు. అదంతా వింటున్న ఆరాధ్య వాళ్ళ ముగ్గురికి టీ ఇచ్చి వెళ్ళిపోయింది. అలా ఒక 2-3 గంటలు కూర్చున్న వాళ్ళు, సరే మేము సాయంత్రానికి వస్తాము అని చెప్పి వెళ్ళి దాదాపు రాత్రి 8 గంటల సమయంలో వచ్చి ఏవో పేపర్స్ అనంత్ గారి చేతిలో పెట్టగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకొని భార్య చేత కొంత డబ్బు ఇప్పించి పంపించారు అనంత్ గారు. అలా ఆ రోజు రాత్రి డిన్నర్ సమయంలో అందరూ కూర్చొని భోజనం చేశాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తూ ఉంటే, అందరూ ఒకసారి హాల్లో కూర్చోండి, మీతో కాస్త మాట్లాడాలి అని అన్నారు ఆయన. అందరూ హాల్లో సమావేశం అవ్వగానే ఆరాధ్యను చూసి, చూడు తల్లి, నీ నిర్ణయాన్ని నేను గౌరవించాలి అనుకుంటున్నాను. నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం నా ఆరోగ్యమే అని. నువ్వు వెళ్తున్నావంటే నేను నీ ఆలోచనను స్వాగతిస్తాను అన్నట్లు కాదు, కానీ నీ నిర్ణయాన్ని కూడా గౌరవించాలి కదా అని అంటూ ఒక పేపర్ తీసి, నువ్వు అవునన్నా కాదన్నా వాడు నాకు మనవడు, నా రక్తం పంచుకు పుట్టిన నా వారసుడు, వాడు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. నాకు తెలుసు
నువ్వు వాడిని ఏ లోటు లేకుండా నీ కష్టార్జితంతో పెంచుతావు. నువ్వు ఒక బాధ్యత గల తల్లిగా, అలాగే నా కొడుకు కూడా బాధ్యత గల తండ్రిగా మారాడు అని చాలా సంతోషపడిపోయాను. కానీ వాడు గతంలో చేసిన తప్పుల వలన మారే అవకాశం వాడికి లభించడం లేదు. అలా అని వాడి బాధ్యతలను తీర్చుకోకుండా ఉండడు అని కూడా నేను భావిస్తున్నాను అని కొడుకు వైపు చూడగా అవును అన్నట్లుగా తల ఊపాడు. అలాగే తాతగా నా బాధ్యతను నేను కూడా నిర్వర్తించాలి కదా. రేపొద్దున వాడు పెద్దయ్యాక నీ తండ్రి ఎవరు అని అడిగినప్పుడు నువ్వు తప్పకుండా నా కొడుకుని పరిచయం చేయాలి. ఆ సమయంలో నా దగ్గరికి వచ్చి, తాతయ్య నువ్వు నాకేం చేసావు, నేను నీ మనవడినే కదా, అంత ఆస్తి పెట్టుకొని నాకు కనీసం ఏం లేకుండా చేసావు కదా, మా అమ్మ కష్టపడుతూ ఉంటే నువ్వెందుకు నాకు సహాయం చేయలేదు అని అడిగితే ఏం చేయాలి? అందుకే నా బాధ్యత నేను నిర్వర్తించాను అని అనుకుంటున్నాను. నా ఆస్తిలో సగం నేను నా మనవడి పేరు మీద రాశాను. దానికి నిన్ను గార్డియన్గా పెట్టాను. నీ పేరు మీద ఏం రాయలేదు. కానీ నా మనవడికి 18 సంవత్సరాలు వచ్చేసరికి గార్డియన్గా నువ్వే ఉంటావు అని చెప్పగా, ప్లీజ్ మావయ్య వద్దు, నేను తీసుకోదలుచుకోలేదు. నా కొడుకుని నేను పెంచుకోదలుచుకున్నాను. మీ డబ్బు వద్దు, మీరు వాడికి మీ ప్రేమను పంచారు, అదే చాలు అని అంది ఆరాధ్య. ఈ కాలంలో ప్రేమ దేనికి పనికిరాదు, రూపాయికి కూడా పనికిరాదు. దయచేసి నా నిర్ణయానికి నువ్వు కాదనకూడదు అంటూ పేపర్స్ ఆరాధ్య చేతిలో పెడుతూ ఉంటే, ప్లీజ్ మావయ్య వద్దు, నాకు ఈ ఆస్తి వద్దు, ఏం వద్దు అని అంటూ ఉంటే, ఎందుకు తల్లి, మీ మావయ్య గారు మంచి పని చేశారు. ఈ ఆస్తికి వారసుడు వాడే కదా. నిజానికైతే మొత్తం ఆస్తి వాడికే చెందాలి. మీ మావయ్య గారు సగమే రాశారు. ఆయన రేపు మీ మావయ్య తదనంతరం, నా కొడుకు తదనంతరం ఆస్తి మొత్తం వాడికే కదా చెందుతుంది. కాబట్టి అందులో తప్పే ఉంది అని అనగానే, ప్లీజ్ అలా మాట్లాడకండి అత్తయ్య, మావయ్య ఆనందంగా ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే కొన్ని వందల కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని అనడంతో ఆయన చిన్నగా నవ్వి, ఇంకెక్కడి ఆనందం, ఇంకెక్కడి సంతోషం, ఇదిగో మీరు ఉన్న ఈ 15-20 రోజుల నుంచి నేను పోగు చేసుకున్న జ్ఞాపకాలను జీవితాంతం తలుచుకుంటూ బ్రతకాలి. నాకు ఈ జన్మలో వాడితో సంతోషంగా బ్రతికే అదృష్టం లేదు. ఎన్నో ఆశలు, ఎన్నో కలలు కన్నాను నా మనవడితో గడపాలి అని. నాకు ఆ భాగ్యం లేదు అని అక్కడి నుండి ఆయన ఆ గదిలోకి వెళ్ళిపోయారు. అసలు ఉదయం నుండి ఒక్క మాట కూడా మాట్లాడని జ్వలంత్ ఇంకేం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ ఉంటే, ప్లీజ్ అమ్మా, మా కోసం నీ నిర్ణయాన్ని మార్చుకో తల్లి. అంతగా కావాలనుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కండిషన్స్ పెట్టావు చూడు, నీ డబ్బుతోనే వాడిని చదివించు, కావాలంటే అలాగే చదివించుకో. అంతగా అనుకుంటే నువ్వు హాస్టల్లో ఉన్నావు అనుకొని మాకు ఎంతో కొంత ఇవ్వు, తీసుకుంటాను. కానీ నువ్వు మా కళ్ళ ముందు ఉండడమే మాకు కావాలి. నువ్వు వాడు ఇక్కడ ఉంటే చాలు, అంతకంటే ఏం అక్కర్లేదు అని అన్నారు సునంద గారు. ఇంకా ఆరాధ్య ఏదో చెప్పబోతూ ఉంటే ఒక్క అడుగులో వెళ్ళి ఆరాధ్య కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు ప్లీజ్, నన్ను క్షమించు, ఇంకెప్పుడు తప్పు చేయను, కానీ నా నుండి మీరిద్దరూ దూరంగా వెళ్ళకండి, నేను తట్టుకోలేను అని అన్నాడు జ్వలంత్. జ్వలంత్ చేసిన పనికి ఆరాధ్యనే కాకుండా సునంద గారు కూడా ఆశ్చర్యపోయారు. మరి ఇప్పుడు జ్వలంత్ చేసిన పని ఆరాధ్యలో ఎటువంటి మార్పు తీసుకురానుంది? ఆరాధ్య ఆ ఇంట్లోనే ఉండడానికి ఒప్పుకుంటుందా? అనంత్ ఆ ఇంటి నుంచి వెళ్ళడానికి ఇష్టపడతాడా? ఆరాధ్యను జ్వలంత్ను కలపబోయేదెవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.